ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో ఇటీవల బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ను సత్కరించారు. ఆ తర్వాత పార్లమెంటులో ప్రభుత్వ అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. ఇక అమెరికాతో ట్రేడ్ డీల్ పై మోదీకి ఎంపీలు అభినందనలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఈరోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం కొనసాగుతుంది. అయితే దీనికి బీజేపీ అధ్యక్షుడు ఇటీవల ఎన్నికవడము, ఆయన ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మొదటి సెషన్స్ కావడంతో ఆయనకు ఈరోజు ఇటు సన్మానం కూడా చేయడం జరిగింది. అయితే పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరు, అదేవిధంగా బడ్జెట్లో ఉన్న అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా విపక్షాలు చేసే విమర్శలకు ఎటువంటి కౌంటర్స్ ఇవ్వాలి, ఇటువంటి అంశాలపైన కూడా ఈరోజు ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా చర్చించుకోబోతున్నారు. ముందుగా ఈ యొక్క యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్కి సంబంధించి కూడా ఈరోజు మోదీకి ఎంపీలంతా కూడా అభినందనలు చెప్పడం జరిగింది. అయితే పార్లమెంట్లో ఇప్పటికే ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, బడ్జెట్కు సంబంధించిన అంశాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, వివిధ శాఖలకు సంబంధించిన ఎంపీలందరికీ కూడా ఇప్పటికే ఇటు క్యాబినెట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో కూడా దానిపైన చర్చించడం జరిగింది. బడ్జెట్ అంశము, అదేవిధంగా ఇటు ఏదైతే స్టాక్ మార్కెట్కి సంబంధించిన కొంత ఈ కుదుపులు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే ఇటు ఈ పార్లమెంటరీకి సంబంధించిన నేతలు ఏదైతే క్యాబినెట్లోనే ఈ అంశంపైన కూడా చర్చించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఈరోజు ఇటు విపక్షాలకు సంబంధించిన అంశంపైన కూడా ప్రధానంగా ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎంపీలు ఇచ్చే ఈ విపక్షాల ఎంపీలు మాట్లాడే మాటలకు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే బడ్జెట్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రాల వారిలా ఉన్న ఇటు సమస్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశంపైన కూడా ఈరోజు ఎంపీలతోటి ఆయన చర్చిస్తారు. మరి కాసేపట్లోనే ఇటు ఎన్డీఏ పార్లమెంటరీ నేతల సమావేశంలో మోదీ కూడా ప్రసంగిస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఇండియా యుఎస్ ట్రేడ్కి సంబంధించి ఇటు నిన్న ట్రంప్ ఏదైతే తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన 18% తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడము, ఆ తర్వాత ప్రధాని కూడా దాన్ని అంగీకరిస్తున్నట్టుగా కూడా ఆయన కూడా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు భారతదేశంలో ఉన్న స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ఇతర విదేశాలకు సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంత ఉత్సాహంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రారంభమైన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఈరోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతలు ఎంపీలందరికీ కూడా ఈరోజు మోదీ మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు పైన కూడా ఎంపీలందరికీ కూడా ఈరోజు ప్రధాని దిశ నిర్దేశించే అవకాశాలు కనపడుతున్నాయి. మాధవ్, రైట్, థ్యాంక్ యూ గోపి.